హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే బాలయ్య బాబు టీజర్ చూడడం జరిగింది. ఎన్బీకే 109 నాకైతే పిచ్చిగా నచ్చింది అబ్బా. షార్ట్స్ అయితే మెంటల్ షార్ట్స్ కొన్ని షార్ట్స్ తుఫాన్లో గుర్రాలు పరిగెత్తుకుంటూ వచ్చే షార్ట్ అయితే నాకు అసలు భలే అనిపించింది. అసలు టాప్ నాచ్. అసలు నాకు అది నిజం చెప్తా, అది విఎఫ్ఎక్స్ ఆ తుఫాన్ షార్ట్, కానీ నాకు విఎఫ్ఎక్స్లో అనిపించలా. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. బాబీ గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆయన విజన్కి నిజంగా నెక్స్ట్ లెవెల్లో చూపించారు. చాలా షార్ట్స్ ఉన్నాయి టీజర్లో. కొన్ని షార్ట్స్ అయితే నాకు మెయిన్లీ ఆ తుఫాన్ షాట్ మైండ్లోనే ఉంది. అసలు ఏమన్నా టేకింగ్ అసలు బాబీ నిజంగా. బాలయ్య బాబు గారిని అయితే ఒక రేంజ్లో చూపించారు. బాలయ్య బాబు గారు లుక్ ఉంది, గడ్డంతో బొట్టు పెట్టుకొని ఆ గుర్రంలోంచి దిగి కొట్టే షాట్ ఏదైతే ఉందో మెంటల్. పెహచానా ముజే డాకు మహారాజ్ అని చెప్పేసి బాలయ్య చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఈ రాజ్యం వెలుగునిచ్చినటువంటి దేవుడిది కాదు, రాక్షసులది కాదు, రాజ్యం లేని ఒక రాజుది, కొండ్రగడ్డని పట్టుకున్నటువంటి ఒక రాజుది అని చెప్పేసి బాలయ్య చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, అంటే పెహచానా ముజే డాకు మహారాజ్, బాలయ్యకి ఎలివేషన్ ఇచ్చినటువంటి డైలాగ్స్ కానీ బాలయ్య చెప్పినటువంటి డైలాగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. నాకైతే టీజర్ పిచ్చిగా నచ్చింది. దానికి తోడు తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా ఇచ్చాడు. బాలయ్య అంటేనే చాలా డిఫరెంట్గా ఇస్తాడు. నాకు తెలిసి ఆ జానర్కి తగ్గట్టుగా ఇచ్చినట్టు అనిపించింది. చాలామంది టీజర్కి బీజిఎం సింక్ అవ్వలేదన్నారు. నా వరకు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతిసారి డప్పులు కొట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నిరూపించాడు. అంటే జానర్కి తగ్గట్టుగా అక్కడ విజువల్స్ ఏంటి, బీజిఎం ఏంటి, నాకైతే మ్యాచ్ అయింది. కొత్తగా ఉంది. ట్రంపెట్, ఆ ట్రంపెట్ కైండ్ ఆఫ్ బీజిఎం ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. అదైతే నాకు అసలు భలే అనిపించింది నాకు నిజంగా. తమన్ గారు అయితే ఎరక్కొట్టేశారు యాజ్ యూజువల్. బాలయ్యకి తమన్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఈ జానర్ తగ్గట్టుగా ఇచ్చేసారు. అంటే ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అసలు బందిపోటు దొంగలేంటి, కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి, ఈ యాంగిల్ కూడా ఉందా ఈ సినిమాలో అని చెప్పేసి అది నేనైతే స్టన్ అయిపోయాను. టీజర్ ఎక్సలెంట్గా ఉంది. బాలయ్య బాబు గారు నిజంగా సంక్రాంతికి కొట్టబోతున్నారు, మరొక హిట్ కొట్టబోతున్నారు, దాంట్లో డౌట్ లేదు. సంక్రాంతికి మళ్ళీ గేమ్ చేంజర్ కూడా వస్తుంది. సో అది కూడా ఆడాలి, బాలయ్య బాబు గారి సినిమా కూడా ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. నాకైతే టీజర్ అయితే పిచ్చిగా నచ్చేసింది. సో మీరేమనుకుంటున్నారు, టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.